హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు వీడియో ఎక్స్పెషల్లీ గైస్, అండ్ ఈ వీడియో సూపర్గా ఉండబోతుంది అనమాట. అండ్ వీడియో చూసిన తర్వాత నిజంగా చెప్తున్నాను, చాలా కాన్ఫిడెంట్గానే చెప్తున్నాను. వీడియో చాలా బాగుంది, మాకు యూజ్ అయింది అని మంచి కామెంట్సే వస్తాయి అనుకుంటున్నాను. నేనైతే ఆల్మోస్ట్ మన ఛానల్లో పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి. ఈరోజు ఇంకొంచెం మంచి కామెంట్స్ వస్తాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటుగా ఈరోజు నేను కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది నచ్చితే ఎవరు కూడాను జస్ట్ వీడియో చూసి వెళ్ళొద్దు, ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసి వెళ్ళండి. మీకు మంచి మంచి కంటెంట్తో మంచి వీడియోస్ వస్తున్నాయి, మనకి యూజ్ అవుతాయి అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. సో గైస్, నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను మీ అందరికీ కూడాను. అండ్ మీతో ఎవరైనా సరిగా మింగిల్ అవ్వట్లేదు, మాట్లాడట్లేదు, సో మనల్ని చూసి అవాయిడ్ చేస్తున్నారు, లేకపోతే మనం అంటే ఇంట్రెస్ట్ పెరగట్లేదు, అవతల వాళ్ళకి మనం అంటే ఇష్టం ఏమాత్రం ఉండట్లేదు అని మీరు ఎవరన్నా ఫీల్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే అనమాట. అంటే నేను కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ కొన్ని చెప్తాను. ఇవి ఫాలో అవ్వటం వల్ల మీకు ఎవరైనా సరే సరెండర్ అవ్వాల్సిందే. ఎస్పెషల్లీ అది మీ శత్రువైనా సరే మీకు బానిస అవ్వాల్సిందే అనమాట. మరి ఇలా కనెక్ట్ అయిపోవాలి, చిటికేసినంత ఈజీగా మీకు అడిక్ట్ అయిపోవాలి అంటే మాత్రం నేను చెప్పబోయే కొంచెం బ్రెయిన్ దగ్గర పెట్టుకుని వినండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే, నార్మల్గా క్యాజువల్గా చాలా మందికి ఏంటంటే టాకింగ్ పవర్ చాలా బాగుంటుంది. బట్ ఇంకొంతమందికి అదే టాకింగ్ పవర్ మైనస్ అవుతుంది అనమాట. సో మీరు కొంతమందిని గమనించినట్లయితే ఎలా ఉంటుంది అంటే, చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు, అట్రాక్ట్ చేసుకున్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. సో అది ఆ హ్యాబిట్ నాకెందుకు లేదు, అలా నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను, వాళ్ళు ఏంటి అంత ఈజీగా అంత సింపుల్గా వాళ్ళని దగ్గర చేసేసుకుంటున్నారు, సో ఆ టాలెంట్ నాకెందుకు రాలేదు అని మీలో మీరే చాలామంది బాధపడిన రోజు కూడా ఉండొచ్చు మేబీ. బట్ ఏంటంటే, ఎప్పుడు మనం మాట్లాడేటప్పుడు గంటలు గంటలు మాట్లాడుతున్నాము అనేది అసలు ఇంపార్టెంట్ మ్యాటర్ కానే కాదు. మనం మాట్లాడేది 5 నిమిషాలైనా సరే ఎంత పర్ఫెక్ట్గా మనం కన్వర్జేషన్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. అంటే ఎలా అంటే, మాట్లాడేటప్పుడు కూడా సూటిగా చూసి మాట్లాడటం నేర్చుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటామో ఎక్స్పెషల్లీ ఆ టైంలోనే మనం ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి మరీ మాట్లాడగలుగుతాము. సో మనం 10 మందిలో ఉన్నాము అనే స్ట్రెస్ కానీ కన్ఫ్యూజన్ కానీ అస్సలు తీసుకోమాకండి. సో మనకు తెలిసిన వాళ్ళు, మనకు అయిన వాళ్ళతోనే మనం మన రిలేటివ్స్తోనే మనం మాట్లాడుతున్నాం అనేది ఒకటి కొంచెం బ్రెయిన్లో పెట్టుకోండి. అంటే ఇది తెలియని వాళ్ళతో మనం మాట్లాడుతున్నాము, సో మన చుట్టూ ఇంతమంది ఉన్నారు, సో వీళ్ళ ముందు మనం మాట్లాడలేము, ఆ ఫియర్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు తగ్గించుకోండి. సో మాట్లాడుతుంది మన వాళ్ళతో, మనకు కావాల్సిన వాళ్ళతో, మన ఫ్రెండ్స్తో అనేలాగా బ్రెయిన్ని ముందుగా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో అలా చేయటం వల్ల మీరు చాలా సూటిగా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు, అవతల వాళ్ళకి చాలా నచ్చేలాగా కూడా ఉంటుంది అనమాట. అండ్ కావాలంటే గర్ల్స్ ఈ ట్రిక్ ట్రై చేయండి. మీకు ఇది కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడాను మీరు కావాలంటే కొంచెం రిహార్సల్స్ లాగా చేసుకోండి మీరు ఇంట్లో ఉన్నప్పుడు. సో మీ ఎదురుగానే ఒక మనిషి ఉన్నారు అనుకోండి, సో మనం ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుంది, ఎంతసేపు మాట్లాడుతున్నాము, సో అది కూడా కొంచెం ఒకసారి రిహార్సల్స్ లాగా చేసుకో, అస్సలు తప్పు లేదు, తప్పని అనుకోవద్దు. సో ఆపోజిట్ పర్సన్తో ఎలా మాట్లాడాలి అనేది కూడా క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఉచిత సలహాలు ఇవ్వమాకండి. చాలామంది చెప్తూ ఉంటారు, నీతులు చెప్తూ ఉంటారు, అండ్ ఫ్రీగా సలహాలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కొంతమందికి ఎలా ఉంటుందంటే అదొక పెద్ద టార్చర్ లాగా ఉంటుంది అనమాట. మేబీ మీ వేలో తీసుకుంటే అది రైటే, నేను మంచే కదా చెప్తున్నాను, ఎందుకు అవతల వాళ్ళకి అర్థం కావట్లేదు అని మీరు అనుకోవచ్చేమో. కానీ బట్ ఈ ఉచిత సలహాలు ఇవన్నీ చెప్పటం వల్ల కొంతమందికి ఎలా ఉంటుంది అంటే చాలా చిరాకు వస్తుంది అనమాట. సో బట్ మనం చెప్పేది ఎలా ఉండాలంటే కొంచెం యూనిక్గా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఒక పాయింట్ని మనం రేస్ చేసి మాట్లాడాలి అంటే అది ఎలా చెప్తే వాళ్ళకి కన్వే అవుతుంది, ఎలా మాట్లాడాలి అనేది ఒక చిన్న టాలెంట్ అయితే కంపల్సరీ ఉండాలి, ఉండేలాగా మెయింటైన్ చెయ్యాలి కూడా అనమాట. ఎందుకంటే మేబీ మీ సలహాలు మీ నీతులు అవతల వాళ్ళకి వర్కౌట్ అయితే బాగానే ఉంటుంది, వర్కౌట్ అవ్వలేదంటే సో నిన్నే బ్లేమ్ చేసి మాట్లాడతారనమాట. సో నువ్వు చెప్పడం వల్లే ఇలా జరిగింది, నువ్వు చెప్పింది వినటం వల్లే ఇలా అయ్యింది అని నిన్నే నింద వేసి మాట్లాడతారనమాట. సో గైస్, ఎవరైనా కానీ అండ్ వెళ్ళేసి అంటే సంబంధం లేని వాటిల్లో మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఏదో చెప్పాలి, ఏదో చేసేయాలనే థాట్‌తో వచ్చి రాకుండా, తెలిసి తెలియకుండా కొన్ని మాటలు మాట్లాడమాకండి. నెక్స్ట్ అలాగే ఫాస్ట్‌గా దేనికి రియాక్ట్ అవ్వమాకండి. వెంటనే రెస్పాండ్ కూడా అవ్వమాకండి. ఎందుకంటే కొన్ని విషయాలు ఎవరైనా మనతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది రైటా, రాంగ్ అనేది క్లారిటీ ఉండదు చాలామందికి. బట్ వెంటనే రెస్పాండ్ అయిపోతూ ఉంటామనమాట. బట్ అది మనకు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియకుండా మీరు ఆవేశపడినా, ఆలోచించకుండా మాట్లాడినా కూడాను మీ పైన నిందలు వేయటం కానీ, మిమ్మల్ని చీప్‌గా చూడటం కానీ చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే, మీరెప్పుడైనా సరే అవతల వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమాత్రం తెలియకుండా, మీకేమాత్రం ఐడియా కూడా లేకుండా వెంటనే రెస్పాండ్ అవ్వటం అనేది వద్దు.
సో కొన్ని సెకండ్స్ జస్ట్ ఆలోచించండి. ఆలోచించి ఏదైనా మాట్లాడండి. నాకు ఈ సెకండ్ నాకిది అనిపిచ్చేసింది. నేనిలా మాట్లాడేస్తాను అంటే, అది మీ వరకు బాగానే ఉంటుంది. బట్ అవతల వాళ్ళకొచ్చేసరికి అది నెగెటివ్‌గా వెళ్ళిపోతుంది. సో, కాబట్టి ఫాస్ట్‌గా దేనికి రియాక్ట్ అవ్వద్దు అని చెప్తున్నాను. సో, టైం తీసుకోండి. అండ్ ఫాస్ట్‌గా అంటే ఎలా అంటే కొంతమంది రెస్పాండ్ అవ్వు. అసలు అవ్వొద్దని నేను చెప్పను. బట్ కాకపోతే ఆలోచించి రెస్పాండ్ అవ్వండి అని చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళకే చాలామంది దగ్గరయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, మన మాట తీరు ఎలా ఉంది అనే దాని పైనే అవతల వాళ్ళు మనకు దగ్గర అవ్వాలా, దూరం అవ్వాలా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే మీ తర్వాతి స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అనే వాటి గురించి ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో డిస్కస్ చేయమాకండి. అంటే అది లైఫ్ గురించి కావచ్చు, లవ్ గురించి కావచ్చు, ఏదైనా కానీ. సో, నెక్స్ట్ నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇలా ఉందాం అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ నా ప్రాసెస్ ఇది. ఇట్లా చాలామంది ముందుగానే చెప్పేస్తూ ఉంటారనమాట. ఎస్పెషల్లీ గర్ల్స్ అలా చెప్పమాకండి. అది ఈవెన్ నీ ఫ్రెండ్స్ అయినా సరే. నువ్వు నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నావు అనేది ఏ మాత్రం తెలియనివ్వకూడదు. ఏమో ఎందుకంటే అది నీకు మంచి కంటే చెడే ఎక్కువ తీసుకొస్తుందేమో. సో, అంటే ఎప్పుడు కీడెంచి మేలెంచమంటారు. ఎస్పెషల్లీ మన పెద్దవాళ్ళు కదా! సో, అందులో కూడా ఏదో ఒక నిజం ఉంటేనే అలా చెప్తారు అనమాట. అంటే ప్రతీదీ మన వాళ్ళే కదా అని చెప్పేసి షేర్ చేసుకోవడం అనేది ఈ రోజుల్లో కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే మనతో ట్రావెల్ చేసి ఎంతో మంచిగా ఉంటూ కూడా సడెన్‌గా అవాయిడ్ చేసి లేదంటే సడెన్‌గా మనల్ని మోసం చేసేసో వెళ్ళిపోతూ ఉంటారు. మరి అంటే చెప్తూ ఉంటారు కొంతమంది మేము ఇన్ని ఇయర్స్ జర్నీ చేసాము, అన్ని ఇయర్స్ జర్నీ చేసాము. బట్ స్పాట్‌లో అది ఒక్క నిమిషంలోనే అలా కట్ అయిపోయింది మా రిలేషన్‌షిప్ అంటూ ఉంటారు. సో, అండ్ నేను అందుకు చెప్తున్నాను. సో, ఎవరిని అంత గుడ్డిగా నమ్మమాకండి. అంత ఈజీగా అస్సలు నమ్మొద్దు. ఎవరి మైండ్ ఎప్పుడు ఎలా టర్న్ అయిపోతుందో ఎవరికీ అర్థం కాని రోజుల్లో మనం ఉంటున్నాం కాబట్టి కొంచెం మన జాగ్రత్తల్లో మనం ఉండటం కూడా చాలా బెటర్ అనమాట. అండ్ ఇంకోటేంటంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఎదుటి వాళ్ళకి చెప్పడం వల్ల మిమ్మల్ని వీక్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు చెప్పిన పాయింట్స్ తీసుకెళ్ళి వేరొకరితో స్ప్రెడ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో, అంటే ఎప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేది మనమే ఆలోచించుకొని డెసిషన్ తీసుకొని ఆ ప్రాసెస్ మనం సైలెంట్‌గా స్టార్ట్ చేసేసేయాలి. సో, ఆ సైలెంట్‌గా స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే ఒక సక్సెస్ వస్తుందో చూసారా? అప్పుడు అది అందరితో షేర్ చేసుకోండి. అంతేకాని అసలు మీరు స్టార్టింగ్‌లోనే మీరు అందరికీ చెప్పేసుకున్నారనుకోండి, మేబీ మీరు అనుకున్న పని అవ్వకపోవచ్చు. లేదా ఇంకొక రకంగా కూడా మీకు బ్యాడ్‌గా స్ప్రెడ్ అవ్వొచ్చనమాట. సో, కాబట్టి ఇది కూడా ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఇలా చేయటం వల్ల కూడా మీ పైన మంచి ఇంప్రెషన్ వస్తుంది అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి స్మైల్ అనమాట. సో, ఎలాంటి వాళ్ళనైనా ఒక చిన్న స్మైల్‌తో మనం అట్రాక్ట్ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎంత కోపంగా ఉన్న వాళ్ళ దగ్గరైనా సరే మీరొక చిన్న జోక్ ఏదో ఒకటి ఒక స్మైల్ లాగా బిహేవ్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా వాళ్ళ మూడ్ స్వింగ్స్ కూడా మారిపోతూ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ కూడా మనం మాట్లాడేటప్పుడు చాలామంది చాలా సీరియస్ ఫేస్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు. లేదా యాంగ్రీ ఫేస్ పెట్టి మాట్లాడేస్తూ ఉంటారు. కానీ ఎస్పెషల్లీ ఒక చిన్న స్మైల్‌తో మాట్లాడటం వల్ల చాలా మందిని మనం దగ్గర చేసుకోవచ్చు. చాలా మందిని మనం ఫ్రెండ్‌షిప్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది వర్కౌట్ అవుతుంది. పాజిటివ్‌గా ఎవరైతే ఇలా బిహేవ్ చేస్తారో వాళ్ళకి ఆల్మోస్ట్ అంతా పాజిటివ్‌గానే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఈ ఛానల్‌లో. ఐ థింక్ ఈ ఛానల్‌లో కాదు ఈ వీడియోలో అనమాట. సో, ఖచ్చితంగా లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. అండ్ ఫాలో అవ్వండి ఇన్‌స్టాని ఖచ్చితంగా. అండ్ ఇంకా ఏంటి అంటే ఇన్‌స్టాలోనే కాదు మెయిల్స్‌లో కూడా చాలా వస్తున్నాయి. బట్ నేను ప్రతి ఒక్క మెయిల్ చెక్ చేసి ప్రతి ఒక్కరికి రిప్లై ఇయ్యడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాను. ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వరీ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. బట్ ఒక టైం నేను మొత్తం చెక్ చేసి అందరికి రిప్లైస్ అయితే ఇస్తాను. అండ్ టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.